ఎంతమంది పిల్లలు నీకు? ఆ కొడుకు పెద్ద కొడుకు చనిపోయారమ్మా? ఈ కొడుకు చనిపోయారు. ఇద్దరు కొడుకులా? పిల్లలు చచ్చిపోగల ఎవరి మట్టి కాలిపోయారు. అప్పుడు పాతిల్లో ఉంటే చిన్న ఇల్లే అక్కడ పడిపోయాను. పడిపోతే అమ్మ కూతురా నాకు ఎందుకు నా బిడ్డలు ఒక్కడు ఉన్నా సరిపోను కదా, ఎందుకు నన్ను గెట్టండు, ఎందుకో తినబోతుకో నా బతుకు చెప్పు. కోడలు నా కొడుకులు పోయిన కానీ ఒలిమట్టు కాలిపోలే. నా నోళ్ళు పట్టించుకొని నాకు బుక్కుడు గంజి వచ్చి వాళ్ళు లేరు. ఇదేనా నువ్వు ఉంటున్న ఇల్లు? మీ ఇల్లు ఇది కాదా? ఈ బ్యాడిల్ కాదా? ఎక్కడ పోతాడో ఎక్కడ ఉంటాడో మనల్ని పట్టించుకోలేదు. అంటే ఇల్లు మీదేనైతే? కొడుకుదా ఇది? ఎంతమంది పిల్లలు నీకు? నేనేదో సరదాగా నన్ను నిజంగా ఉన్నట్టున్నారు. ఆ కొడుకు పెద్ద కొడుకు చనిపోయారమ్మా? ఈ కొడుకు చనిపోయారు. ఇద్దరు కొడుకులా? మరి ఇల్లు ఎవరిది? ఈడి పిల్లం. ఇల్లా? కోడలే అయితే? కోడలే మన చూడరు. కోడలేనా? పిల్లలు చచ్చిపోగల ఎవరి మట్టి కాలిపోయారు. పక్కనే ఉన్నావు? పక్కన ఉంటే ఎందుకు పులుసు పెట్టే పోయితూ వరలచ్చింది తెచ్చిచ్చింది. అల్లగో పులుసు. కూర ఎవరిది? ములంకాడ పులుసు? అల్లగో వరలచ్చి వరలక్ష్మి ములంకాడ పులుసు. ఇది బాగా చేసింది వరలక్ష్మి కూర. తెచ్చిచ్చింది. అలా కొలువోళ్ళు చేతివాడు తెచ్చి పెడుతుంటారు. ఇది రైస్ ఎక్కడిది? అరిపాలెం పావు తెచ్చిచ్చాడు. అన్నం తినాలి. అంటే ఎక్కడెక్కడో వచ్చి నీకు తెచ్చిస్తున్నారు, ఎక్కడెక్కడో కాకుండా. అంతేనా? నువ్వు వంట చేసుకోలేవమ్మా? వంట చేసుకుంటాను. దేకిరి పీటొట్టుకోను అది ఒట్టుకొని దగ్గరలో బాగా పొట్లో అక్కడ ఎత్తి పెట్టాడు. ఇక మొత్తం నిలబడుతుంది. నేను నిలబడకలేకపోయినా అదిపోయింది. చూడు మక్క చూడు చూపోయింది. పడిపోకు మమ్మ, అది నిలబడదు. ఇంతవరకు నిలబడగలవా? ఓహో, అందుకేనా స్టాండ్ ఉంది నీకు? ఆ స్టాండ్ తో అలా వెళ్తావు పాపం. అంతేనా? ఆ స్టాండ్ పెట్టుకొని నెప్ప పీటొట్టుకోను. మమ్మ ఇది ఏంటి మమ్మ? కరెంటు బిల్ కాగితాలు అయ్యింది. కరెంటు బిల్ కాగితాలా? కబ్బోర్డు ఇదని ఇది. అవునులే పాప, కూర్చో. మరి అన్ని ఇది తిరిగిపోయింది మక్క. పడిపోయావా? ఎక్కడ? అప్పుడు పాతిల్లో ఉంటే చిన్న ఇల్లే అక్కడ పడిపోయాను. పడిపోతే అమ్మ కూతురా నాకు ఎందుకు నా బిడ్డలు ఒక్కడు ఉన్నా సరిపోను కదా, ఎందుకు నన్ను గెట్టండు, ఎందుకో తినబోతుకో నా బతుకు చెప్పు. కోడలు నా కొడుకులు పోయిన కానీ ఒలిమట్టు కాలిపోలే. నా నోళ్ళు పట్టించుకొని నాకు బుక్కుడు గంజి వచ్చి వాళ్ళు లేరు. మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారా? మనవలు మనవరాళ్ళ. వీడికి ఇద్దరు ఆడపిల్లలు, ఆడికి ఇద్దరు ఆడపిల్లలే. ఇక్కడెక్కడ ఉన్నారు. మొగురోళ్ళకి ఇచ్చుకొని వెళ్ళిపోయా. పెళ్ళిళ్ళు అయిపోయినాయి. కాకినాడలో వస్తా, సబ్బారాన్ని ఒకటా, గోజాకలో ఒకటా, ఇంకో జక్క ఒకటా. పెళ్ళిళ్ళకి వెళ్ళారా మీరు? నేనా? ఏమ్మా నేను వెళ్ళలేదమ్మా. అప్పటికే బాగులేదు. మళ్ళీ వాళ్ళకి పిల్లలు
ఈడు కూతురికి ఇద్దరు మగవాళ్ళే, మళ్ళీ చిన్న కూతురికి ఇద్దరు మగవాళ్ళే. అల్లాడి కూతురికి అది కాకినాడలో. అన్ని స్టోరీలు బాగానే చెప్తున్నావు, అందరు ఎవరు పుట్టారు కూడా చెప్తున్నావు. మరి నువ్వెందుకు పెళ్లికి వెళ్ళలేదు? మనకు శుభ్రంగా చూసుకుంటే ఎక్కడికన్నా పోవచ్చు. అప్పుడు కొంచెం ఒంట్లో బాగున్నప్పుడు మరి మనవడికి మనవరాలకి సేవ చేసి ఉంటావు కదా బతుకున్నప్పుడు. బతుకున్నప్పుడు చేశానమ్మా. బిడ్డలు కానీ ఈడికాడు అడికాడు బిడ్డలు కానీ చేశాను. ఈడు కలిగి చూడ అరిపాలు అట్లా నమ్మిదాన్ని. ఏవి కళ్ళు ఏం పని చేసేవారు? కళ్ళు తీసేవారు ఇద్దరును. అరువులు తాగే చూడలేను. ఒక పైస ఇచ్చేవారు అది గట్టిగా లేకపోయేదాన్ని. అక్కడ ముచ్చులో ఒక ముచ్చులోడు ఉండేవారు. ఆ పిల్లలు అట్ట ఎవరు చూడలేదు అట్లా. అమ్మ అంటాను పోరంటాను. అమ్మ పిల్లలు అమ్మ కొడుకు మండిపోతుందంటే కనికారం పడిపోయి నన్ను కొడికి నాకు వెళ్ళి దక్కనే ఎందుకు వచ్చింది. మీ పేరు అప్పలనర్సమ్మా? నా పేరు అప్పలాచి. మీ ఆయన ఏం పని చేసేవారు? తాటి చెట్లు కళ్ళేనా తీసుకుని అమ్ముకునేవారా? ఈత కళ్ళు తీసేవాడు. ఈత చెట్లకి కళ్ళు తీసేవారు. ఈలు తాటి చెట్లు తీసేవాడు. మమ్మ నీ బట్టలన్నీ ఎక్కడ పెట్టుకుంటావు? ఇవేనా నీ బట్టలన్నీ? ఎలా ఉతుక్కుంటావు నువ్వు బట్టలు? ఉతుక్కోను. చాకల అల్లాలు ఉన్నారు కదా చాకలమ్మ, ఆ అమ్మ కడితే డబ్బులు అమ్మ పింఛని డబ్బులు వస్తున్నాయి. తప్పు డబ్బులు వస్తే గోడు మాటలు మందులు అన్నీ కొనుక్కోరు. ఇంకెన్ని ఉన్నాయి నీ దగ్గర డబ్బులు ఎక్కడ దాస్తావు? వాళ్ళందరిని పంపించేసానులే. ఏది దాచాను? ఈ మాటలు చూడు అమ్మగారు. ఒక నిమిషం ఉండు. గోల్డ్ మాటలు మందులు కాదు, అల్లకు టానిగులు. డబ్బులు ఎక్కడ దాస్తావు? అంటే ఎక్కడ పెడతావు మామూలుగానా? ఇలాగా ఇందులో కట్టేసుకొని మొదలెట్టుకుంటాను. పంచటోళ్ళ నొట్టుకుపోతారు నీళ్ళల్లో ఏ అమ్మ పడితే అమ్మ తను తెచ్చి వస్తుంది. ఏ డబ్బులు చూపించు ఒకసారి. డబ్బులు చూపించు. ఏవన్నీ అయిపోయి దాచుంటావు కదా చిక్కంలో దాచుంటావు కదా. అందరిని అందుకే పంపించండి డబ్బులు డిబ్బి కనబడకూడదని. ఎక్కడ ఉన్నాయి? తీ డబ్బులు తీ. ఏమన్నా అయిపోయినాయి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? తీలే అదే పేరు అన్ని అయిపోయినాయి. అన్ని అయిపోయా? కరెంటు బిల్లు అన్ని కరెంటు బిల్లు ఒక లైట్కి కూడా కరెంటు బిల్లు వస్తుందా నీకు? డబ్బులు తీ మాటల్లో పెట్టి నన్ను డబ్బులు తీయకుండా జాగ్రత్త ఉంటుంది అమ్మ. నాకేం వద్దులే, చూస్తాను. 1000 రూపాయలు డబ్బులు తీ. అలా ఆలోచించు. 1000 రూపాయలు అంటే 500 రూపాయలు ఆ అమ్మకి ఇచ్చాను. నీవురా ఎంత చూపించు. లేవు ఇంకా. ఎంత చూపించు. ముసలి గట్టి పెండవే కాదమ్మా, ఉట్టిపోతారని ఆ అమ్మ కాడ ఉంచు. ఇప్పుడు ఎంత తీయు. ఒక 500 ఉంటే అక్కడ ఇట్టాను. ఏం దగ్గర? వరలక్ష్మి పులిసి ఇచ్చింది వరలక్ష్మి. పిల్లండి ఒకసారి వరలక్ష్మిని. అన్ని కట్టేశాను. మాటలు అవి కొనేసాను. తానికలు అయ్యని నిజంగా లేవు. అయితే ఆవిడ దగ్గర దాచేవైతే మాటలకి మందులు తెచ్చి పెడతారు. ఏదో అమ్మని బతిలాడుకొని కాళ్ళు రాని తిని అంతేలేమా. అయితే ఈ పూటకైతే నీకు కడుపు నిండడానికి అన్నం కూర ఎవరో ఒకరు ఇచ్చారు. ఒకరేం పార్సల్ తెచ్చారు, ఒకరేం కూర ఇచ్చారు. బాగా మంచిగానే ఇచ్చింది వరలక్ష్మి. కూర ఎన్ని 5-6 మునక్కాళ్ళు వేసి తెచ్చి ఇచ్చింది నీకు. ఎవరు తెచ్చారు? పోలే నీకు ఇదేనా కలిగింది కదా. కుక్కలై రావమ్మా? వచ్చేస్తున్నాయి. కుక్కలు వచ్చేస్తున్నాయి. ఒక బాగా నీరు ఎక్కడు ఉట్టు కట్టి పెట్టమన్నాను. అమ్మ అక్కడ వాడు చేస్తుంది. పైన పందిరు కార్యస్తుందండి అమ్మగారు. పందిరు కార్యస్తుంది. అన్నీ పోనాయి. జాయించాలో నాకు కట్టి పెట్టారు. సర్లేమమ్మా, నీ పందిరికి నేను డబ్బులు ఇస్తాను. పందిరి వేయించుకుంటావా? పందిరికి డబ్బులు ఇస్తాను. ఎంత అవుతుంది? మరి ఎంత అవుతుందో చెప్తే నేను చూస్తాను. ఎంత అవుతుంది? అవుతుంది మరి. ఇవన్నీ పోనాయండి. ఇవన్నీ మరి కమ్మలకి వాళ్ళకి చెక్కలు పోనాయి. అన్నీ పోనాయి.
ఒక 5,000 6,000 అవుతాయి కానీ నాకు కదా. కాదు, చెట్టు కమ్మలు నరికినోడికి చెట్టుకునోడు కొంత కమ్మలు తెచ్చిపెట్టమంత 100 అంటాడు. ఏం చేయను, కమ్మలు అయిపోయినాయి. మా అమ్మ దీనికి 5,000 అవుతుందా? పల్లెటూరులో కమ్మలు బోల్డ్ వస్తాయి. 5,000 6,000 అవుతుందా? రావా ఏమో అవుతుంది. అల్లదిగో తిరుగుకొని చూడు. పోనీ అయితే అయ్యిందిలే గాని కొంచెం కింద వరకు కట్టించు, ఒలిపరేది రాకన్నా ఉంటది అది. సరే, నీకు డబ్బులు ఇవ్వను కానీ బియ్యం అవి ఇస్తాను, తీసుకుంటావా? చీరలు బోల్డ్ ఉన్నట్టున్నాయి, చీరలు ఇవ్వాలేంటి? చీర ఇంకొద్దా? మీ దయ్యా ఇస్తే దాస్తాను. కాదు, నేను కవిలాసానికి మరి నా చచ్చిపోయినాడు అని అంట. అమ్మ చీర ఎందుకు లేక నీకు నైట్ తెప్పించనా? నైట్లో నువ్వు ఇప్పుడు వేసుకోలేదు. ఇప్పుడు వేసుకో. వద్దా? నాకు వద్దు, నైటీలు వద్దు. వేసుకోమమ్మా, నీకు మళ్ళీ ఎందుకు ఇంత నైట్ వేసుకుని ఉండ. చీర కోసేసుకొని గుట్లాడి తీసుకుంటున్నాను. వద్దు, చీరనే సగం కోసి లంగావని కింద వాడుకుంటున్నావు. ఇదేమో 5,000 కొనిచ్చారు. సరేలేమమ్మా, ఇప్పుడు నీకు బియ్యం అవి ఇస్తే కుక్కలు పాడు చేసేస్తాయేమో, అసలు తలుపు లేదు. వాళ్ళ ఇంట్లో పెట్టుకుని ఉంటాను. వాళ్ళ ఇంట్లో పెట్టుకొని కొంచెం కొంచెం తెచ్చుకొని పొయ్యి మీద పెట్టుకుంటారు. ఒక 4 రోజులు కడిగే తెచ్చి పెడతారు. ఏంటి ఉన్నా మరి చెప్తున్నా, అబద్ధం రాసాడు కాదు అమ్మ. ఈ బ్యాగ్ నుండి ఏంటి? అవే ఈ బట్టలేనా? అన్ని బట్టలే. ఆడోళ్ళు అనిపించుకున్నారులే అమ్మమ్మ. మన ఆడోళ్ళకి ఏ ఉన్నా లేకపోయినా బోల్డెన్ బట్టలు ఉంటాయి మనకి. ఏ పరిస్థితిలో ఉన్నా మనకి బట్టలు అనేది ఉండాల్సిందే. కబోర్డ్లు ఉన్న వాళ్ళకి కబోర్డ్లు, కబోర్డ్ లేని వాళ్ళకి బ్యాగులు, బ్యాగులు లేని వాళ్ళకి సూట్ కేసులు. ఏ కేసులోనన్నా మన బట్టలే ఉంటాయి. పొద్దున్న ఏం తిన్నావు? టిఫిన్ తెచ్చిపెట్టింది అమ్మ 10 రూపాయలు, 4 ఇడ్లీలు. మామ నీ వయసు ఎంత? నా వయసు 85. 85. అప్పల్లరస మా అమ్మకి 2 కొడుకులండి. ఇక్కడ కొడుకు ఉన్నారు కదా. 2 కొడుకులు చనిపోయారు. అయితే పక్కనే కోడళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు అందరూ ఉన్నారు. కాకపోతే పెళ్ళిళ్ళు అయిపోయి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. అటు అందరూ ఉన్నా కూడా ఎవరి దారి వాళ్ళది అన్నట్టుగా ఉండిపోయింది మా అమ్మగారు. ఇదిగో ఇక్కడేమో పొయ్యి ఉంది, మామగారు సామాగ్రి ఇదంతా అనమాట. అప్పుడు బట్టలు ఇది కనీసం ఉండడానికి నీడైతే ఉంది, అంతే. ఎండైనా వానైనా అట్లీస్ట్ ఉంది. ఇంకేం లేదు, నీడే పెడతాడే. కూరమ్మో ఏయమ్మో అలా దొట్టిగా లేదు. నీళ్ళు తెచ్చేది ఏయమ్మ నందులు వస్తేనే ఎవరు కూడా నా కొడుకులు పోగల ఒళ్ళు మొట్టగాలు పోన్నారని చెప్తున్నా. అందుకని మా అమ్మని వెతుక్కుంటూ రావడం జరిగింది అనమాట. ఈ లోపల కొండకర్ల అనే గ్రామంలో ఒంటరిగా మా అమ్మ నివసిస్తున్నారు. ఎవరు లేరు, పలకరించేటోళ్ళు ఎవరు కూడా లేరు. కాబట్టి కొడుకులు చనిపోయారు, కోడళ్ళు, మనవళ్ళు అందరూ ఉన్నారు. కొన్ని కొడుకులు చనిపోతే చనిపోయారు కానీ పక్కన ఉన్న వాళ్ళని ఎరుగు పొరుగు ఎవరు దూరంగా ఉన్న వాళ్ళు వీటికి కూర అన్నం పంపిస్తున్నారు తప్ప దగ్గర ఉండే వాళ్ళు కూడా చూసుకుంటే బాగుంటుందేమో. సో వస్తే బాగుంటుంది, పక్కనే ఉన్నారు కాబట్టి చూసి అప్పుడప్పుడు కనీసం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇంకా వృద్ధాప్యంలో ఉన్నారు, వయసు అయిపోయింది కదమ్మా. కోపతాపాలు ఏమైనా ఉన్నా కూడా తర్వాత భగవంతుడికి వదిలేయండి. కాకపోతే మా అమ్మ నువ్వు కూడా ఎవరిని ఏమి అనకు, వయసు అయిపోయింది కదా. ఏమైనా అన్నావు అనుకో, నోటు మంచితో ఉంటే ఎవరికైనా పెట్టాలనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళందరూ ఎలా పెడుతున్నారు? అన్నే నేను ఊళ్ళో అన్ను ఆ అమ్మ చూస్తుంటది అది ఎవరిని ఏమి అనవంటలే. అదిపోయింది, ఎవరి బాధలు అల్లే వదిలేసి పిలిచినప్పుడు పలుకు, లేకపోతే లేదు. పని ఇంకేం చేస్తాం, భగవంతుడే ఎవరో ఒక రూపంలో తెచ్చిస్తాడు. నువ్వు నమ్ము తల్లి, మాటలు వల్లగో టానికులైకో టానికులయ్యి గోల్డ్ చుట్లు కాలుస్తావా? చుట్లు కాలుస్తావా? చుట్లు కాలు చేస్తున్నాను. అయ్యో అమ్మా, మాటలు రా, ఇవన్నీ మాటలు ఏం చేయను.
మామ నీకు ఈ మాత్రలన్నీ ఇన్నోటి ఉంటుండగా మళ్ళీ ఎందుకు తీసేసుకుంటున్నావు నువ్వు? ఎన్ని ఉన్నాయి తెలుసా ఈ రంగు మాత్రలు? ఇవన్నీ మాత్రలే వాడకుండా నువ్వు మళ్ళీ ఎందుకు తీసుకుంటున్నావు అంటున్నాను. ఏది నిన్న తెచ్చింది వదలచ్చి ఇన్నోటి ఉంటుండగా ఎందుకు మళ్ళీ తెచ్చుకుంటున్నావు నువ్వు టాబ్లెట్లు ఎక్స్ట్రాగా? అవన్నీ వాడు ఫస్ట్, వాడకన్నా స్టోరేజ్ చేస్తున్నావు. ఊడిపోతున్నాను అమ్మో, మతలో ఓడిపోతున్నాను, గాలి లాగేస్తుంది. సరే ఉండేవేవో వాడు, ఉంటుండగానే తెచ్చుకుంటున్నావు అని అంటున్నాను. అన్ని సగం సగం వాడే ఉంటాయి. నీకు చుట్లకి ఎంత అవుతాయి నెలకి? నెలక కొన్ని రోజుకి ఎన్ని చుట్ల కాలుస్తావు? అగో 10 రూపాయలు. 3 చుట్లు 10 రూపాయలా? రోజుకి 3 కాలుస్తావా? రేపు దాకా వస్తాయి. మరి కుక్కలాడి దొరుకుని తెల్లవారు కలిసేస్తా. మరి ఏం చేయాలి? చెప్పి అన్ని చెప్పేస్తాను నాకు మాట్లాడు. ఏవి దాచుకొని చెప్పేస్తున్నావు నాతో? నీ రహస్యాలన్నీ చెప్పేస్తున్నావా? చుట్టూ చెప్పేస్తాను. అది రహస్యాలన్నీ చెప్పేస్తున్నావు. అయితే ఈ గుట్టంతా రట్ట అయిపోయింది. ఎన్ని చుట్ల కాలుస్తున్నావు కూడా చెప్పేసావు కదా. అయ్యయ్యో. ఇక బియ్యం ఇందులో ఏమన్నాయి చూసుకుందా, పట్టుకో. అమ్మగారు నీకే నాకు ఏమున్నాయి అందులో? చూసుకుంటాను. అప్పుడు బిజీగా ఉన్నావు, ఏదైనా మీటింగ్కి వెళ్ళాలా ఇప్పుడు? ఇప్పుడు నువ్వు మీటింగ్కి ఏమైనా వెళ్ళాలా? నేను మీటింగ్కి వెళ్తాను. అమ్మగారు చూసుకుంటాను అన్నావు కదా, ఇప్పుడు చూసుకో. దేవుడి దండ పెట్టుకుంటాను. కాలు వచ్చి మన దండ పెట్టుకుంటాను. రాలేదు. అమ్మో బోల్డ్ అంటే చూసి ఎటి అమ్మా బిస్కెట్ ప్యాకెట్ అవి ఖాళీ డబ్బాలేమమ్మా. ఇవి ఖాళీ డబ్బాలే. ఏమైనా వేసుకో అందులో, ఉప్పులు అవన్నీ నీకు ఏమి లేవు కదా, వేసుకోవటానికి డబ్బాలు అన్నమాట. ఇవి ఉప్పు. అది ఏంటో చెప్పు. తెలదురా? తెలీదా? పట్టుకెళ్ళిపోయి అయితే. అమ్మో అది చూస్తాను. పోతాట మనకి తెలియలేనప్పుడు ఎందుకు పడేస్తావు నువ్వు? అందుకని నాకు పందిరి కట్టించాను మీరు. పందిరి కట్టించి నీకెందుకు పందిరి? పద నాతో వెళ్ళిపోదాం. వచ్చేసినా అదా వస్తాను. ఇవన్నీ పట్టుకెళ్ళిపోండి అమ్మా. మా అమ్మతో వద్దు. నీకు ఇక్కడ ఎందుకు పందిరి? ఎందుకు డబ్బులు 5,000 మళ్ళీ దీనికి? నువ్వు వచ్చి నాతో చెప్తాను. దీనికి తీసేయండి అమ్మా. రావా? వస్తానన్నా ఇప్పుడే. నా పిల్లలు కూడా తీసుకెళ్ళిపోదాం. అలాగే వెళ్ళిపోదాం. కారు ఎక్కువ. అమ్మ నన్ను ఎక్కనేనమ్మో. ఆ బావాన్ని తెచ్చి అక్కడ ఎత్తి పెట్టాడు. ఏవి? అవన్నీ ఎత్తి పెట్టాడు బాబు. మంచీలు డబ్బాతోటి మళ్ళీ ఇక్కడ ఎట్టేసి పెట్టండి. ఇలాగ ఆ బాబు అన్ని ఎత్తి పెట్టాడు. అమ్మ నువ్వు నాతో వస్తానవా? రావట్లేదా? రానేనమ్మా. రాలేవా? సరే ఎప్పుడన్నా సరే గాని అమ్మగారు మంచిదారు గాని సంతోషించుకుంటాను. సరే అది పోయిందిలే గాని ఇందా ఇవన్నీ నీకే తిను. తర్వాత ఖాళీగా ఉండేటప్పుడు చూసుకొని తిను. ఇందులో ఉన్నవన్నీ ఖాళీ డబ్బాలు అన్ని అడేసుకుంటున్నా. వాడేసుకో. ఇక దుప్పటి ఇది నీకే. చీర అన్నట్టు ఉన్నాయి కదా, ఎందుకు చీర నీకు అవసరం అంటావా? అమ్మో 2 ముక్కలు చేసుకొని పై మీద వేసేసుకుంటాను. ఇక మరి చీర బాగుందా? చాలా బాగుందండి. అవునా? మెత్తగానే ఉంది. మెత్తగానే ఉందా? మళ్ళీ నువ్వు వచ్చినాడు ఇది కట్టుకుంటాను. 2 ముక్కలు చేసేసుకొని కట్టేసుకుంటానండి. కట్టేసుకోలేమమ్మా. అమ్మగారు చల్లగా ఉండాలి మీరు. అలాగే, థ్యాంక్ యూ. అండి మా అమ్మకంట కొంచెం పందిరి ఏదో కొంచెం సెట్ చేసేయండి. ఇందా 6,000 అడిగావు కదా పందిరి కోసం. ఎంత లెక్క పెట్టు. 500 కాగితాలా? కాదు 200 కాగితాలు.
కాగితం వస్తున్నాను. 500 కాగితాలు అయితే తెలుస్తాయి, తెలకుంటున్నాయి నాకు. ఈ 500 కాగితాలే ఎందుకంటే అమ్మగారు 1000, 5000, 6000 ఆ అమ్మగారు మరి పెట్టేశారు. సరేనండి, మరి ఎప్పుడన్నా వస్తారా చూడండి. మరి ఇప్పుడు ఇచ్చింది ఏంటైతే అపకారమా? ఇప్పుడు ఇచ్చింది ఉపకారమే. అయితే రింకులు తెప్పించినా, ఏం కాయలు? రింకులు తెప్పిస్తాను. రింకులా? వరలొచ్చి వీళ్ళకి రింకులు ఇయ్యమ్మా. మామ మరి ఇందాక చెప్పాల్సింది కదా, వచ్చి చాలా సేపు అయింది కదా. మరి చాలా సేపు అయిందంటే అలా కుగురు నగనాక బాగున్నాయి. చుట్టాలు వచ్చినా వెళ్ళిపోయే ముందు డ్రింకులు తెప్పిస్తానంటారా? ముందు రాగానే తెప్పించాలి. నిజం, నా వల్ల తప్పు క్షమించండి. నేను వెళ్తున్నాను. మరి ఇంకొప్పుడు రావా? ఇప్పుడు చూడండి. నీ వయసు అంతా 85? 90 సంవత్సరాలకు మళ్ళీ వస్తానులే మామ. అప్పుడు నువ్వు ఎలా ఉన్నావు చూడడానికి వస్తాను. ఇంకొక 5 సంవత్సరాల తర్వాత వస్తాను. నిజమేనా? నిజమే. అంటే ఇంకా అంతవరకు సరేనండి. వచ్చి కదా నాతో పాటు. వచ్చా. అమ్మో నా పిల్లలు ఇదిగో, అమ్మో ఇద్దరు డబ్బులో పడిపోతారు. నాకు ఇచ్చిన మాట మీద నిలబడి ఉండు. 90 ఏళ్ళు బతికే. ఇప్పుడు 85 కదా. 85? అయితే నాకు కావేటికి వెళ్ళడానికి లేదా? కావేటికి పోనండి లేదు సాగు. బతకాలని నువ్వు కోరుకున్నావు, మళ్ళీ ఏమో లేదా అని అడుగుతుంది. ఎంట్రీ లేదా నాకని అడుగుతుంది మళ్ళీ. అయ్యో అల్లా బుల్లి, ఇంకో 4 సంవత్సరాలు బతికా నేజాకి దండ పెట్టుకుంటుంది కానా? ఎందుకు అలాగా? నువ్వు ఇష్టపడుతున్నావు కదా ఇంకా బతకాలని. పొన్నే బతుకు ఏముంది, దేవుడు ఆయుష్ ఇచ్చినప్పుడు తీసుకో. అమ్మా ఇలా రింకులు తెచ్చి. సరే మరి, నమస్కారం. అమ్మ నమస్కారం తల్లి. నాకు ఎత్తుంది మీకు తల్లి, చల్లగా ఉండాలి తల్లి. అమ్మా బిడ్డలే అందరూ నాకా ఉంటారు ఒక 30 మంది. ఎలాగా మధ్య వాడుతున్నాను. 30 మంది ఉంటారు. ఎందరూ పిల్లలు ఉన్నారే తల్లి? నీలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. నానాటి వాళ్ళు ఉన్నారా? చాలా సంతోషం. నీకు 85 అయితే నాకు 185 వయసు. అంత ఉండదు నీకు? ఎందుకుండదు? నేను అంత మేకప్ వేసుకుని తిరుగుతున్నాను. నాకు అంత వయసే. అచ్చా 50, 40 అంటే అంతకంటే అంతే అంతే అంతే. 50 ఏళ్ళు నాకు. 50. సరే బాగా చెప్పేసామమ్మా. బాగా చెప్పావు. నా వయసు ఎంత చదువుకున్నావు అన్నట్టు మర్చిపోయిన. లెక్కలు బాగా వేస్తున్నావు. ఎంత చదువుకున్నావు నువ్వు? బాగా చదువు రాదండి. చదువు రాకపోతే మరి ఇంత చక్కగా లెక్కెడుతున్నావు? నెక్కెట్టేస్తాను. 1 లక్ష రూపాయల వరకు లెక్కెట్టగలవా? అమ్మ నచ్చండి, మీరు నెక్కట్లేను. మరి ఎంతవరకు లెక్కెట్టగలవు? ఎంతవరకు లెక్కెట్టగలవు? 10,000, 5,000, ఒక 20,000 దాకా నెక్కెట్టేస్తా. సరే జాగ్రత్త మరి, డబ్బులు పెట్టుకొని. మరి ఇంటికి రామంటే తాగుతాను. నువ్వు తేకన్నా తాగంటే తాగేస్తానేంటి? నువ్వు తెచ్చి ఉంటే తాగుండేదాన్ని.